వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కొన్నిసార్లు కొన్ని మాటలు, సుప్రీంకోర్టు నుంచి వచ్చే కొన్ని వ్యాఖ్యలు చాలా 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 బాధ కలిగిస్తాయి. ఇలాగైతే ఎలాగా అని బాధ అనిపిస్తుంది. అలా అని మనం కోర్టులను ధిక్కరించి మాట్లాడలేం, వాళ్ళ తీర్పులను గౌరవించాలి. కానీ అవి ఎందుకో మనస్సాక్షి పరంగా గౌరవించాలి అనిపించదు. అలాంటిదే ఇది కూడా. అధికారిక కార్యక్రమాల్లో, పాఠశాలల్లో వందే మాతర గీతం ఆలాపించాలంటూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన ఒక అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ నిబంధన అమలు తప్పనిసరి కాదని కోర్టు స్పష్టం చేసింది. వందే మాతర గీతం ఆలపించని వారిని శిక్షించాలన్న నిబంధన ఏదీ లేనందున ఈ వ్యాజ్యం నిరార్థకమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలీల ధర్మాసనం పేర్కొంది. ఏదో వివక్ష జరిగిపోతుందన్న అనుమానం ఏదో మీకు కలిగినట్టుంది. హోంశాఖ ఆదేశాల్లో అలాంటి అంశం ఏమీ లేదు అని జస్టిస్ బాగ్చి, పిటిషనర్ అయిన మహమ్మద్ సయ్యద్ నూరి తరపున వాదించిన సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్దేకు తెలియజేశారు. వందే మాతర గీతాన్ని అధికారిక కార్యక్రమాల్లో ఆలపించవచ్చని మాత్రమే ఉత్తర్వు చెబుతుందని, ఆలపించి తీరాలన్న నిర్బంధం ఏమీ లేదని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఆ గీతం పాడకపోతే శిక్షకు గురి కావాల్సి ఉంటుందన్న నిబంధన ఏదైనా ఉంటే మీరు మా వద్దకు వచ్చి తెలియచేయండి. ఇదొక మర్యాదపూర్వక నియమావళి మాత్రమే అని సిజేఐ పేర్కొన్నారు. సార్, అది మర్యాదపూర్వకమైనదే కాదు, ఖచ్చితంగా వందే మాతర గీతం పాడకున్నా, గీతాన్ని బైకాట్ చేసిన శిక్షార్హులే అని మీరు చెప్తే నేను చాలా సంతోషించేదాన్ని. నేనే కాదు, చాలా మంది భారతీయులు సంతోషించేవాళ్ళు. కానీ ఏం చేస్తాం, మా బాధను వెళ్ళగక్కడం తప్ప ఇంకేం చేయలేం కదా. జాతీయ జెండాను ఎగరవేసే విషయంలోనూ కొన్ని నియమాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఏదేమైనా ఇలాంటి ఒకటి వచ్చినప్పుడు దేశాన్ని, జాతీయ జెండాని గౌరవించాల్సిందే. గౌరవించకుంటే శిక్షార్హులే అని ఇలాంటి తీర్పులు రావాలి, అలాంటిది ఒక రోజు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజు చెప్తున్నాను, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ మూడు మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ అందరి చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.